ओम दुर्गे स्मृता हरसि भीतिमसेटजन्तो स्वस्थे स्मृता मधुमतेव शुभां ददासि दार्ढ्यदुःखभयनिवारिणि त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता दार्ढ्यदुःखौघतमो निहन्त्रि त्वत्पादपद्मं मयि सन्निधत्वा दीनार्तिविच्छेदनहेतुभूतैः कृपाकटाक्षेरभिषिञ्च मां श्रीः श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः हरिः ओं మనం 2025-2026లో విశ్వావసు నామ సంవత్సరం తాలూకా విశేషాలు చెప్పుకుంటున్నాం. అందులో ఈరోజు విశ్వావసు నామ సంవత్సరంలోని సంవత్సరం మొత్తానికి ఏ విషయాలు పంచాంగంలోని జ్యోతిష్య శాస్త్రంలోని చెప్పబడ్డాయో ఆయా విషయాలన్నీ కూడా సంవత్సర ఫలితంగా మనం ఇప్పుడు చెప్పుకుందాం. విశ్వావసు నామ సంవత్సరంలో దేశంలో రాజులు పరస్పరంగా అంటే ఒకరికి ఒకడు తెలియకుండా పరస్పరంగా ప్రత్యక్షంగా కాకుండా పరస్పరంగా బయటికి బాగానే మాట్లాడుకుంటుంటారు. పరస్పర వైరము అంటే పరస్పర వైరం అంటే లోపల శత్రుత్వం ఉంటుంది, మనస్సులోని భావన, బయటికి మాత్రం మంచివాళ్ళు స్నేహంగానే ఉంటారు. అంటే రాజులకి ప్రతి వారికి రాజులంటే దేశాలను పరిపాలించేటువంటి వాళ్ళు. ఇక్కడ రాజులు అంటే ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి దేశాన్ని పరిపాలించేటువంటి వాళ్ళే రాజులు. అంతేగాని ఇక్కడ రాజులు అంటే కేవలం క్షత్రియులు అని కాదు. అందుచేత అది గమనించండి. అంచేత దేశంలో రాజులు పరస్పరమైనటువంటి వైరభావం కలిగి ఉంటారు. యుద్ధమునకు సిద్ధంగా ఉన్నామన్నట్టుగా ఉంటారు. అంటే యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటారు. మాటి మాటికి ఎప్పుడు యుద్ధం చేసుకుందామా అనేటువంటి భావన ఆ రెండు దేశాల మధ్యని ప్రతి దేశానికి ఇలాగ ప్రపంచంలో ఈ స్థితి ఏర్పడుతుంది ఈ విశ్వావసు నామ సంవత్సరంలోని అని చెప్పబడింది. ఇంకా విషయం ఏమిటన్నది తెలుసుకుందాం. భారతదేశ సరిహద్దులందు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నట్లు ఉంటుంది. భారతదేశంలోని సరిహద్దులు ఏవైతే మన దేశానికి సరిహద్దులు ఉన్నాయో బార్డర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు కొంచెం బార్డర్స్లోని కొంచెం గట్టి స్థితిలోనే ఉండాలి. వాళ్ళు అంటే మంచి అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇతర అయినటువంటి బార్డర్స్లోంచి వాళ్ళు చొరబాట్లు ప్రవేశాలు జరగకుండా ఉండటానికి వీళ్ళు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు గ్రహస్థితి బాగులేదు కాబట్టి అవతల నుంచి చొరబాట్లు కానీ చెడ్డవాళ్ళు కానీ దుర్మార్గులు కానీ మన దేశంలో ప్రవేశించేటువంటి ఇబ్బంది ఉంటుంది అని చెప్పి చెప్పబడుతున్నది. అంచేత ఏంటంటే దేశంలోని సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది అంటున్నారు. కాబట్టి దాన్ని బట్టి ఎంత అలర్ట్గా ఉంటుందో చూడండి. అంచేత ఎలా ఉంటుంది సుమా వాతావరణం సరిహద్దుల్లోని చెప్పబడుతున్నది జ్యోతిష్ శాస్త్రాన్ని బట్టిను. అలాగే దేశంలో అనేక పార్టీలు అగ్రనాయకులు ప్రతిపక్షం వారు రాజకీయ నిందారోపణలు చేసుకుంటూ వాగ్వివాదములకే ప్రాధాన్యత కలిగి ఉందరు. అంటే ఏంటంటే కేవలం ఏదో మాట్లాడుకున్నాం గంట సేపు 3 గంటల సేపు మీటింగ్లోని అనేటువంటి విధానమే అనేటువంటి విషయమే తప్ప అసలు విషయం ఏం తేల్చారు, అసలు చేయవలసినటువంటిది ఏమిటి, తేల్చవలసినటువంటిది ఏమిటి అన్నటువంటిది ఉండదు. ఆ విధంగా ఇప్పుడు దేశంలోని అగ్రనాయకులు ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉంటారో పార్టీలు నడిపించేటువంటి వాళ్ళ తాలూకా పరిస్థితి చెప్తున్నారు. ప్రతిపక్షం వారు అగ్రనాయకులు ప్రతిపక్షం వాళ్ళు సమావేశమై ఒక దగ్గర కూర్చొని అన్నీ ఓకే చేస్తే కదా అది నడుస్తుంది దేశంలోని. అందుచేత ఇక్కడ ప్రతిపక్షం వారు రాజకీయ నాయకులు వాళ్ళు కలిపి నింద ఆరోపణలు, వీళ్ళ మీద వాళ్ళు నింద వేయటం, వాళ్ళ మీద వీళ్ళ నింద వేసుకోవడం, ఆరోపణలు లేనటువంటి దాన్ని ఆరోపణ చేయటం, ఇలాంటివన్నీ కూడా నిందారోపణలు, వాగ్వివాదాలు. దీంతో వాగ్వివాదం మొదట వాగ్వాదం అవుతుంది, తర్వాత అది వివాదం అయిపోతుంది. ఈ విధంగా వాగ్వివాదాలకే దీనికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప కాలయాపన అయిపోతున్నది, కాలక్షేపం అయిపోతుంది. అంచేత జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. దేశంలో ఆహార వస్తువులు, ఆహార ధాన్యాలు, బంగారము, వెండి, రాగి, నవరత్నాలు విపరీతమైనటువంటి ధరలకు చేరుకుంటాయి.
ఈ విశ్వావసు నామ సంవత్సరంలోని ఈ విలువైనటువంటివే ఇవే విలువైనటువంటి సామగ్రి, విలువైనటువంటి. ఇంకా విలువ పెరిగిపోతుంది వీటికి అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండదు, జాగ్రత్తగా ఉండండి అంటున్నారు సామాన్యుడికి. అంచేత ఇంకా ఏం చెప్తున్నారు, వెండి రాగి నవరత్నాలు ఇవన్నీ విలువైనవి కాబట్టి వాటి తాలూకా రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి అంటున్నారు. తర్వాత ఇంకా విషయం ఏమిటంటే దేశంలో పాషండులు, శూన్యవాదులు, నాస్తికులు, గూండా రాజకీయ నాయకులు, దొంగలు, దోపిడీదారులు, అక్రమ ధనం నిల్వ చేసేవారు, గూండాలు, వీధి రౌడీలు, నేరగాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతూ ఉందరు. ఇంకా ఏంటట, మద్యం మత్తు పదార్థములు, మాంసపు వంటలు తినివారు, తామస గుణము కలవారు విచ్చలవిడిగా తిరుగుతుందరు. ఇక్కడ విశేషమైనటువంటిది ఏమిటంటే ఇక్కడి సంవత్సర ప్రభావాన్ని బట్టి, సంవత్సరాన్ని బట్టి, అలాగే ఈ సంవత్సరాన్ని బట్టి అంటే విశ్వావసు నామ సంవత్సరాన్ని బట్టి ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ జ్యోతిష్య శాస్త్రంలో ఉండేటువంటి ఫలితం ఏమిటి చెప్తున్నది అంటే దొంగలు, దోపిడీదారులు ఇక్కడ విశేషం. అది పాషండులు అంటే ఎవరు ఒక మతాన్ని నమ్మరు, వాళ్ళు ఏ మతాన్ని నమ్మరు, దేవుడు ఉన్నాడు అనరు, కానీ నాకు నిరూపించండి, నాకు చూపించండి ఎక్కడున్నారు అంటారు. ఇలాంటి పాషండ మతం. అలాగే దేవుడు లేనప్పటికీ వాళ్ళు ధ్యానం చేస్తారు, లేరు అని వాదిస్తారు వాళ్ళు, కానీ వాళ్ళు ధ్యానం చేస్తారు. దేవుడు లేరు అని వాదిస్తారు, కానీ వాళ్ళని ఆధ్యాత్మిక కార్యక్రమం అనకుండా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు లాంటి దానికి సంబంధించినటువంటివి చేస్తుంటారు. కానీ వాళ్ళు మోక్షాన్ని కోరరు, దేవుడు లేడు, నాకు మోక్షం ఎందుకు, స్వర్గం ఎక్కడుంది అనేటువంటి వాదన చేస్తుంటారు. కానీ దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ప్రయత్నాలు మనం ఎలా చేస్తాం, వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారండి పీస్ఫుల్ కోసం అంటారు, వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. అంచేత దాన్ని పాషండము అంటారు. ఆకలి వేసినప్పుడు అన్నం తింటున్నాం, ఏమండి నాకు ఆకలి వేయలేదండి అన్నం తింటున్నానంటే అవతల వాడు ఏమనుకుంటాడు, ఆకలి వేసిన వాడు అన్నం తింటాడు. అలాగే పుట్టినటువంటి ప్రతి జీవుడు చస్తాడు. ఈ చచ్చేటువంటి వాడు భయంతో, చస్తామనేటువంటి భయంతో ఒక దేవతారాధన, మన ఎవడు పుట్టించాడో భగవంతుడు, ఆయన్ని నాకు ఈ కష్టాలు లేకుండా ఉంచవయ్యా తండ్రి, నన్ను చక్కగా తీసుకుపో అని చెప్పి ఆ ధ్యానం చేయడం, దానికి సంబంధించినటువంటి భావన కలిగి ఉండటం అన్నటువంటిది ఉంటుంది ప్రతివాడికి. కానీ నాస్తికని చెప్పుకుంటారని చేత పాషండవాదులు ఏం చేస్తారంటే దేవుడు లేనప్పటికీ ధ్యానం చేస్తారు, శూన్య ధ్యానం అంటారు దాన్ని. ఆ శూన్యంలో ధ్యానం చేస్తే ధ్యానం అనేటువంటిది ఒక వస్తువు మీద దృష్టి పెట్టి చేయవలసినటువంటిదే ధ్యానం, కానీ అక్కడ ఏ వస్తువు లేకుండా ధ్యానం ఏమిటవుతుంది. కానీ వాళ్ళు ధ్యానం చేస్తారు, ఏమిటంటే పీస్ఫుల్ కోసం మెడిటేషన్ చేస్తున్నానండి అంటారు. అంచేత ఇలాంటి పాషండ మతం వాళ్ళు ఉంటారు. ఆచారాలు, వ్యవహారాలు, లేకపోతే మడి తడి ఇవేవి పాటించరు వాళ్ళు, కానీ బయలు పాటించరు. ఇవన్నీ పాటించకపోయినా సరే వాళ్ళు బర్త్డే చేసుకుంటారు, కేకులు కోస్తారు, ఆ తర్వాత దాన్ని డెత్ డే చేస్తారు అనకూడదు, కానీ ఏమంటారు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. అందుచేత ఇలాంటి వాళ్ళు పెరుగుతారు అంటున్నారు. ఇంకా ఏమిటి, శూన్యవాదులు అంటే ఇంకా మోక్షంగా దేవుడు లేడు, ఇవన్నీ ఉత్తివే, స్వర్గం లేదు, నరకం అసలే లేదు, స్వర్గం లేదన్నటువంటి వాడికి నరకం లేదు అంటాం. ఇంకా అసలు పోనీ నరకం అంటూ ఉందండి బాబు, నరకం, స్వర్గం మాత్రం లేదండి అన్నటువంటి వాడికి అయితే చెప్పచ్చు మనం, అయ్యా ఈ నరకం కాదయ్యా, స్వర్గం అనేటువంటి ఉంది, ఈ నరకాన్ని నుంచి మనం దాటిపోవచ్చు, మంచి మంచి పుణ్య కార్యక్రమాలు చేసి 10 మందికి ఉపకారం చేస్తే, పాపాలు చేయకుండా ఉండాలంటే 10 మందికి సాయం చేయాలి. సాయం చేస్తే పాపం చేయవలసినటువంటి అవసరమే ఉండదు. పాపాయ పరపీడనం అన్నారు, పరోపకారార్థం ఏదో శరీరం అన్నారు. అంటే ఇతరులకు ఉపకారం చేస్తే పాపం ఉండదు, పోతుంది అని, పాపం అంటే అంటదు అని చెప్పి అంటారు. అంచేత ఏదో విధంగా పాపాన్ని పోగొట్టుకుంటే స్వర్గం వస్తుందయ్యా అని చెప్పి మనం చెప్పవచ్చు. కానీ అసలు స్వర్గము లేదు, నరకము లేదు, ఇదంతా ఉట్టిదే అని దేవుడే లేడు అన్నటువంటి వాడు శూన్యవాది. అంచేత శూన్యవాదులు, నాస్తికులు, తర్వాత గూండా రాజకీయ నాయకులు, గూండాలు రాజకీయ నాయకులు, ఇవి వేరు. అంటే ఇందులో ఉన్నటువంటి విషయాలు చెప్పడమే తప్ప ఇక్కడ ఎవడ గూండా రాజకీయ నాయకుడో, ఎవడ గూండాయో, ఎవడ రాజకీయ నాయకుడు అన్నటువంటిది మనకు తెలియదు.
ఈ జ్యోతిష్య శాస్త్రంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు సుమా. ఈ సంవత్సరాన్ని ఫలితాన్ని బట్టి అంటారు తప్ప అది ఎవరన్నటువంటిది మనకు తెలియదు. అంచేత అనుభవించినటువంటి వాడి వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అయ్యో వీడు మంచి రాజకీయ నాయకుడే అనుకున్నావురా, వీడు పెద్ద గోండారా, లేకపోతే వీడు మంచివాడు కాదురా, వీడు దుర్మార్గుడురా అని ఆ బాధలు పడుతున్న వాడికి తెలుస్తుంది వాడి వల్ల. అంచేత గోండా రాజకీయ నాయకులు, దొంగలు, దోపిడీదారులు, అక్రమ ధనం నిల్వలు చేసేటువంటి అక్రమంగా డబ్బుని దాచుకునేటువంటి వాళ్ళు ఏమండి, తర్వాత గోండాలు, వీధి రౌడీలు, నేరగాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఫ్రీగా చక్కగా పెద్ద మనుషుల్లాగా చక్కగా తిరుగుతూ ఉంటారంటే కాలం వాళ్ళకు అనుకూలిస్తుంది సుమా. మంచి వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళే పెద్ద పూలు ఊరు మీద తిరుగుతున్నదంటే మనం ఏంటి దానికి ఎదురెళ్తామా? మనం ఏం చేయాలి? మనం అంటూ రామాకృష్ణ అనుకుంటే నెలల్లో మనం కూర్చొని అది ఏదో తప్పుకున్న టైంలో ఏ కూరగాయలు తెచ్చుకోవడం, వంకాయలు తెచ్చుకోవడం, మన పనులు చేసుకోవాలి తప్ప అది. అంచేత ఏంటంటే మంచి వాళ్ళారా మీరు జాగ్రత్తగా ఉంటే దుర్మార్గులు బయట తిరుగుతుంటారు అని చెప్పారు. అదే దుర్మార్గులు లోపల ఉన్నారు అనుకోండి, మంచివాళ్ళు శుభ్రంగా తిరగచ్చు. స్వర్గంలో దేవతలు కూడా ఒకనొకప్పుడు రాక్షసులు తిరుగుబాటు చేస్తే వాళ్ళు కూడా ఎక్కడెక్కడో సముద్రాల్లోని, నదుల్లోని, లేకపోతే ఎక్కడెక్కడో అరణ్యాల్లోని దాక్కున్నారు. వాళ్ళు కూడా భూలోకం వచ్చేసి మనమేమాత్రం. అంచేత ఇవి ఇల్లే రాక్షసులు. అంచేత ఇక్కడ గోండా రాజకీయ నాయకులు, తర్వాత ఇంకా గొప్ప విషయం ఏం చెప్పంటే విచ్చలవిడిగా తిరుగుతుంటారంటారు. అంటే వాళ్ళు ఫ్రీగా తిరుగుతుంటారంటే వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఉందో చూడండి ఇప్పుడు పరిస్థితిని బట్టి, గ్రహస్థితిని బట్టి. అంచేత వీళ్ళు తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత మద్యం, మత్తు పదార్థాలు, మాంసపు వంటలు తినేవాళ్ళు కూడా ఎక్కువైపోతారు. వాళ్ళు మద్యం తాగేవాళ్ళు పెరిగిపోతారట. గ్రహస్థితి బాగోలేకపోతే అలాంటి వాళ్ళు పెరుగుతారు, గ్రహస్థితి బాగుంటే మంచి వాళ్ళు పెరుగుతారు. ఇక్కడ ఏంటంటే గ్రహస్థితిని బట్టే మనం మంచివాడమా మనం చెడ్డవాడమా అన్నటువంటిది మనకి భావన కలుగుతుంది. మంచి భావన చెడ్డ భావన అని ఆ గ్రహస్థితిని బట్టి చెప్తున్నారు. ఇప్పుడు గ్రహస్థితులు బాగోలేవు కాబట్టి ఈ విశ్వావసనామ సంవత్సరంలోని మద్యం తాగేవాళ్ళు, ఈ మాంసపు వంటల మత్స్య మాంసాదులు తినేటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కువ అవుతారు. వీళ్ళు ఎక్కువ అవుతే ఏమవుతుంది? వాళ్ళు మాంసం తింటే అదే ఆహారమే అనుకున్నటువంటి వాళ్ళకి పర్వాలేదు. మాంసం తినడం తప్పు కాదు, తినేవాళ్ళు తింటారు. తినేవాళ్ళు మాత్రమే తింటారు, తినడానికి అర్హత ఉన్న వాళ్ళే తింటారు. తినరాళ్ళ వాళ్ళు మాత్రం తినకూడదు, తింటే దోషమేది ఏమండి. తర్వాత మద్యం అన్నటువంటిది దోషం. మాంసం తిన్నందువల్ల ఆహారంగా తినేటువంటి వాళ్ళు తినడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంది కాబట్టి, అర్హత ఉంది కాబట్టి తినొచ్చు. కానీ అది కూడా ఎక్కువ అవుతుంది అంటున్నారు. ఎక్కువ మంది ప్రబలిపోతుంది, వాళ్ళు ఇంకా అదే ఆహారంగా పడి ఉంటారు వాళ్ళు కొంతమంది. అలాగే అయిపోయారు. అలాగే మద్యం, మత్తు మందులు గట్ట సేవించే వాళ్ళు కూడా ఎక్కువైపోతారు ఈ సంవత్సరం అని చెప్తున్నారు. తామస గుణము కలవారు విచ్చలవిడిగా తిరుగుతుంటారు. తామస గుణం అంటే ఇదే, అలా మైకుల్లో ఉండి వాడి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. మళ్ళీ పక్కవాడు ఎవరైనా వస్తే వీడికి కసురుతుంటారు, తిరుగుతుంటారు. పక్కవాడంటే ఎవరైనా పలకరించిన వాళ్ళని కట్టాలి. అంచేత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. అంచేత ఇలాంటి పరిస్థితిలో మొట్టమొదట ఎదుర్కొని నిలబడాల్సినటువంటి వాళ్ళు యువత, స్టూడెంట్స్, విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రేమ వ్యవహారాలకు కన్నా కిడ్నాపుల వ్యవహారాలు ఎక్కువైపోతాయి ఈ సంవత్సరంలో. ప్రేమ వ్యవహారాల కన్నా కిడ్నాపులు లాంటివి గట్రా జరుగుతుంటాయి కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కాలేజీల్లో చదువుకునేటువంటి యువకులు ఇది గమనించి ఈ విశ్వావసనామ సంవత్సరంలోని చాలా జాగ్రత్తగా ఉండి నిమిత్తంగా వాళ్ళు కాలేజీకి వెళ్ళటం, నిమిత్తంగా స్నేహాలు అన్నీ నిమిత్తంగా పెట్టుకోవాలి. కాలేజీ మాత్రం పెర్ఫెక్ట్గా వెళ్ళాలి. అక్కడ ఖచ్చితంగా అన్ని నేర్చుకోవాలి, చదువుకోవాలి. చదువు ప్రధానం. నిమిత్తంగా మాత్రం ఫ్రెండ్షిప్, స్నేహం అది పెట్టుకొని ఏదో అంటి ముట్టనట్టుగా ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ యథాతథంగా ఉండాలి అని చెప్పి ఇది జ్యోతిష్య శాస్త్రం సూచన. అంచేత కాలేజీ కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో, కుర్రవాళ్ళనే కాదు కాలేజీ చదువుకునేటువంటి వాళ్ళు ఆడ మగ అందరూ కూడా ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. ప్రేమ వ్యవహారాల కన్నా కిడ్నాప్ వ్యవహారాలు ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. ఇలాంటివి ఎక్కువసేపు చెప్పడానికి కుదరదు, సూచనగానే జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. తర్వాత
పెద్ద పెద్ద ధనవంతులు వారి ఆస్తుల వివరాలు చెప్పకుండానే అకస్మాత్తుగా పోతుంటారు పైకి. ఎక్కడికి? స్వర్గానికే అనే చెప్తాం మనం. నరకానికి పోతారని ఎందుకు చెప్తాం మనం? అంత ధనవంతుడు కదా. అందుచేత మనం చెప్పవలసినటువంటి దాని ప్రకారంగా పెద్ద పెద్ద ధనవంతులు వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఆస్తులు దాచారు ఏమిటి అన్నటువంటి వివరాలు కుటుంబ సభ్యులకే, ఎవరికి చెప్పరంటే కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండానే వాళ్ళు పోతుంటారు. అంచేది ఈ సంవత్సరంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఉన్నంత మట్టుకి బహిర్గతం చేసుకోవడం, దానం చేయడమో, దానికి ఏదో మార్గం చేసుకోవడం చేసేవాళ్ళు చేసుకోవాలి తప్ప అక్రమంగా అలా ఉంచుకుంటే వాళ్ళకి అదే దారి అని చెప్పి జ్యోతిష్య శాస్త్రంలోని ఈ విశ్వావసు నామ సంవత్సర ఫలితంలో చెప్తున్నారు. అంచేది ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటున్నది. తర్వాత ఇంకా అకస్మాత్తుగా మరణించేటువంటి రోగం, అకస్మాత్తుగా రోగం ఏమీ లేకుండా మరణించడం అన్నటువంటిది కూడా గురుగ్రహం తాలూకా ప్రభావం. గురుడు తాలూకా ప్రభావాన్ని గురు మహాదశలో కానీ ఈ గురుడు ప్రభావం ఉన్నప్పుడు మాత్రం గుప్త రోగము అంటారు. అంటే లోపల ఉన్నటువంటి రోగం ఏమిటో తెలియదు, దానికి ఎన్ని మందులు వేసినా నయం అవ్వదు, కానీ ఏదో రోగం ఉంటూనే ఉంటుంది లోపల. ఏం బాగోలేదండి అంటాడు, తలనొప్పి అండి అంటాడు, తలనొప్పి మాత్రం ఇస్తాడు, తలనొప్పి పోదు, కానీ ఇవాళ ఇంకోలాగుందండి అంటారు, ఏమీ లేదు కానండి ఇంకోలాగుందండి. అంచేది ఇలాంటి గుప్త రోగం అంటే రోగం లేకపోయినా రోగం ఉన్నట్టుగా మనిషికి బాధపడుతూ ఫీలింగ్ చేసేటువంటి శక్తి ఆ గురువు తాలూకా దీంట్లో ఉంటుంది. గురు మహాదశలో స్థానం సరైనటువంటి స్థానం, గురుడు సరైనటువంటి స్థానంలో లేకపోతే అలాంటి ఇబ్బందులు కలిగేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రజలు కొంతమంది గుప్తరోగంతో బాధపడేటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత అక్రమంగా సంపాదించిన ధనాన్ని దాచుకున్న వారి గుట్టు దుర్మార్గుల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, 2-3 విషయాలు చెప్పాడండి ఈ సంవత్సరం. 2 విషయాలు ముఖ్యమైనవి. అక్రమంగా ధనాన్ని నిల్వ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికీ చెప్పకుండా పోతారు. అందరూని కాదు, అందులో కొంతమంది ఇలాంటి సన్నివేశాలు కొంతమందికి జరుగుతాయని చెప్పింది జ్యోతిష్ శాస్త్రం. అందరూ పోతారంటే కొన్ని కోట్ల మంది ఉంటారు, అందరూ పోతారండి, అలా కాదు. జ్యోతిష్ శాస్త్రం అలాంటి వాళ్ళలో ఎవడు ఉంటాడో అందులో కూడా గ్రేడింగ్ ఉంటుంది చిత్రగుప్తుల లిస్టులోని, దాన్ని బట్టి ఆయన తీసుకెళ్తాడు. అంచేత అలాంటి సూచన ఒకటి జ్యోతిష్ శాస్త్రం ఈ సంవత్సరం చెప్తే, రెండో సూచన ఏం చెప్తున్నదంటే అలాగ అక్రమంగా ధనాన్ని నిల్వ చేసేటువంటి వాళ్ళని దగ్గర ఉండేటువంటి ధనాన్ని దోపిడీదారులు దోచుకుపోతారు. రెండో పాయింట్ ఇది. వాళ్ళు ఎవరికి చెప్పకుండా చచ్చిపోవడం అన్నటువంటిది ఒకటైతే, ఈ దొంగలు దోపిడీదారులు దోచుకుపోవడం అన్నటువంటిది రెండోది. అంచేది ఇది రెండో మార్గం. శాస్త్రం ఎప్పుడో చెప్పాడు, ధనానికి దానం అనేటువంటిది ఒకటి ఉందట దారి, ధనాన్ని దాచుకోవడం అనేటువంటిది ఒక దారి ఉంటుంది. ఈ దానం చేయకుండా కేవలం దాచుకోవడం అన్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడి తాలూకా ధనం దొంగల పాలే అయిపోతుందని శాస్త్రమే చెప్పింది. ఏనుగు లక్ష్మణ కవి ఆ పద్యాల్లో కూడా చెప్పాడు మహానుభావుడు. హర్తుర్యాతి నగోచరం, విద్య అయితే దొంగలు పట్టుకెళ్ళడానికి వీల్లేదు విద్య ఉంటే, కానీ ప్రత్యక్షంగా ధనాన్ని మాత్రం ఎవరికి దానం చేయకుండా అలాగ పిసినార్తనం చేసి ఉంచుకుంటే అది ఆఖరికి దొంగల పాలే అయిపోతుంది తప్ప అది ఓ దేవుడికి ఖర్చు పెట్టింది కాదు, ఓ కుటుంబానికి పెట్టింది కాదు, ఓ పెళ్ళికి కాదు, పేరంటానికి కాదు. అలాంటి ఎన్నో కథలు చరిత్రలో మనం వింటున్నాం, చూస్తున్నాం కూడా, చూసాము కూడా. అందుచేత అందరూ కూడా మంచివాళ్ళు, మహాత్ములు అందరూ కూడా మంచివాళ్ళని, మహాత్ములు అందరూ కూడా మంచి పనులే చేస్తే మంచిగా జరుగుతుంది. అందుచేత అక్రమంగా ఆస్తులు నిల్వ చేసేటువంటి వాళ్ళకి దొంగల పాలు, వాళ్ళని దోచుకునేటువంటి దొంగలు కూడా తయారవుతారు ఈ దీంట్లోని అని ఈ సంవత్సరంలో ఉంటారు అని చెప్పి చెప్పబడుతున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా ఎలర్ట్గా ఉండాలి. తర్వాత ఇంకా ఏమిటి చెప్పబడుతున్నది, గురుడు రవి రాహువు ప్రభావం వల్ల దేవాలయాల అభివృద్ధిలో నడుస్తాయి. అయితే అక్రమంగా సంపాదించిన ధనాన్ని దాచుకున్న వారి గుట్టురట్టు పాలయ్యేటువంటి అవకాశం ఉందంటే ఇంకో పాయింట్ ఉందండి.
వాళ్ళ గుట్టురట్టు అవకాశం రట్టు అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే వాళ్ళు గవర్నమెంట్ దృష్టిలో పడతారు అని. అంతే కదా, గవర్నమెంటే పట్టుకోవాలి. వాళ్ళు దొంగని ఎవరు పట్టుకుంటుంది? వాళ్ళే పట్టుకోవాలి. అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా గవర్నమెంటే పట్టుకుంటుంది అని అంటే దానికి సంబంధించినటువంటి శాఖలు ఉంటాయి కదా, ఆ శాఖల వాళ్ళని పట్టుకుంటారు సుమా అని చెప్పి చెప్తున్నది. కాబట్టి గవర్నమెంట్కి ఆదాయం, గవర్నమెంట్కి ఉపయోగం అని చెప్తున్నది. అంటే పూర్వకాలంలో ఏం చేసేవాడంటే రాజు ఆ ధనాన్ని తీసుకెళ్ళాడు. అధికమైన ధనం ఉంటే ఆ ధనాన్ని, కొంత ధనాన్ని రాజు తీసుకుపోయేవాడు. ఇప్పుడు అదే చేస్తున్నది గవర్నమెంట్ కూడా, అదే పని కదా చేస్తున్నది. అక్రమంగా సంపాదించినటువంటి దాన్ని ఈ డిపార్ట్మెంట్లు, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం, దాన్ని చూడడం, లెక్క కట్టడం, ఎంతలో పట్టుకెళ్ళడం, గవర్నమెంట్లో కలపడం అదంతా ఉంటుంది. అందుచేత ఈ 3 మార్గాలు ఈ సంవత్సరంలో మాత్రం చెప్పాడు. అందుచేత మంచివాళ్ళుగా ఉండండి అని చెప్తున్నాడు. తర్వాత గురుడు, రవి, రాహువు వీళ్ళ తాలూకా పరిస్థితిని బట్టి, ఉండేటువంటి స్థితిని బట్టి దేవాలయాలు బాగుంటాయి, ఆధ్యాత్మిక కేంద్రాలు బాగుంటాయి, ఆధ్యాత్మిక క్షేత్రాలు బాగుంటాయి, ఆధ్యాత్మిక సంస్థలు బాగుంటాయి. కానీ మత సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. అంటే ఎవరి మతం వారికి గొప్ప. అందుచేత ఎక్కువగా హిందూ మతానికి ఎక్కువగా ఈ శాస్త్రాన్ని జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు హిందూ మతానికి సంబంధించి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు నమ్ముతారు. మిగతా కొన్ని మతాల వాళ్ళు ఈ జ్యోతిష్యాన్ని కష్టం నమ్మరు. నమ్మితే వాళ్ళకి సంబంధించినటువంటి శాస్త్రాన్ని బట్టి వాళ్ళు నమ్మచ్చు తప్ప ఈ శాస్త్రాన్ని వాళ్ళు అనుసరించకపోవచ్చు. అందుచేత మత సంబంధమైనటువంటి ఏవైనా ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి దేవాలయాలు, ఆధ్యాత్మిక సంస్థలు అలర్ట్గా ఉండాలి అని చెప్పబడుతున్నారు. పీఠాధిపతులు, స్వామీజీలు, అలాగే మఠాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళు కొద్దిగా అలర్ట్గా ఉండాలి ఈ సంవత్సరం అని చెప్పి చెప్పబడుతున్నది. తర్వాత ఇంకా వేదాంగవేత్తలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలు అభివృద్ధిలో ఉంటాయి. రాహుశని కుజుల ప్రభావంచే కొన్ని అపశృతులు, దేవాలయాలు, పీఠాలు, స్వామీజీలు, పండితులు ఇలాంటి వారికి కొన్ని అపశృతులు ఉంటాయి, అక్కడ ఉంటాయి, దొరలొచ్చు మతపరమైనటువంటి. అందుచేత వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది. అంచేత లోకక్షేమానికి, ప్రపంచ శాంతికి పెద్ద పెద్ద యజ్ఞాలు జరుగుతాయి. పెద్ద పెద్ద యజ్ఞాలే జరుగుతాయి ఈ సంవత్సరం కూడా. కింద సంవత్సరం అయోధ్యలో గట్టా పెద్ద పెద్ద యజ్ఞాలు చేశారు. దేశం మొత్తం మీద చాలా ఎక్కువ మందిని, ఎంతోమంది మహాపండితులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ పెట్టి చేశారు. అంచేత ఈ సంవత్సరం కూడా అలాంటి యజ్ఞాలు భగవంతుడి వల్ల దైవాలు జరిగితే చాలు, అక్కడి నుంచి ఫలితం మనకే వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రపంచ శాంతికి, లోకక్షేమానికి చేసేటువంటి వాటికి అందులో అందరికీ ఫలితం దక్కుతుంది. ఏదో నా పుట్టినరోజు అండి మీరు రండి అంటే అది వాడికి ఆ కేక్ ముక్క దక్కుతుంది, ఆ పార్టీ దక్కుతుంది తప్ప మిగతా వాళ్ళకి రాదు కదా. కానీ ప్రపంచ శాంతికి మహానుభావులు చేసేటువంటిది, ప్రపంచ శాంతికి చేసేటువంటి దాంట్లో అందరికీ ఆ ఫలితాన్ని మంచిగా జరుగుతుంది. చెడ్డవాడికి కూడా మంచిగా జరుగుతుంది, చెడ్డవాడు కూడా మంచివాడిగా మారిపోతాడు ఆ యజ్ఞాలు చేయటం వల్ల. అది కారణం అక్కడ అందులో ఉండేటువంటిది. ఎవడి ధర్మాన్ని వాడు పాటిస్తాడు. అలాంటి యజ్ఞాలు జరగకపోతేనే ఎవరు ఇష్టం వచ్చినట్టు కాడు చీమల దండలాగా చూసారా, సడన్గా వర్షం వస్తే చీమలు ఎటువంటి కొట్టుకుపోయినట్టుగా పోతారు జనాలు. అందుచేత ఏంటంటే ప్రభావించే కొన్ని అపశృతులు ఉంటాయి కాబట్టి దేవాలయాలు, ఆధ్యాత్మిక సంస్థలు, ఆధ్యాత్మిక వేత్తలు కొంచెం అలర్ట్గా ఉండటం. తర్వాత లోకక్షేమానికి జరిగేటువంటి ఏదైతే ఈ యజ్ఞాలు ఉన్నాయో ఈ సంవత్సరం కూడా జరుగుతాయి అనడం కాదు, అవకాశం చూసుకొని ఉన్నటువంటి వాళ్ళు జరిపించాలి అని సూచన. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చేయాలి, యజ్ఞాలు గట్రా చేసేటువంటి వాళ్ళు అని చెప్పబడుతున్నది. ఇంకా ఏమిటి విశేషాలు? త్రిగ్రహం 3 గ్రహాలు రాశిలో ఉంటేనే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది దాని ప్రభావం. అలాగే 3 గ్రహాలు, చతుర్గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాల కూటమి, పంచగ్రహ కూటమి ఈ సంవత్సరంలో వస్తుంది. కాబట్టి అప్పట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఏమిటి జాగ్రత్తగా ఉండాలి అంటే అప్పుడు ప్రజల్లోని దేశంలోని ప్రజలు భయాందోళనకు గురి అవుతా, రాజకీయ కల్లోలము, యుద్ధ భయాలు, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు,
ఏమండి ఆకలి చావులు, యాక్సిడెంట్లు, రైలు ప్రమాదాలు, దుర్ఘటనలు, అగ్ని ప్రమాదాలు, ఏమండి భూకంపాలు, జల ప్రళయాలు ఇలాంటివి అప్పుడు కలుగుతాయి. కాబట్టి అందుచేత ఎలర్ట్గా ఉండాలి. ఈ 3 గ్రహాలు కూడమి, 4 గ్రహాలు కూడమి, 5 గ్రహాలు కూడమి వచ్చేటప్పుడు ఒక్కొక్కప్పుడు 7 గ్రహాల కూటమి వచ్చేస్తుంది. 7 గ్రహాలు ఒక దాంట్లో ఉండిపోతాయి. సప్తగ్రహ కూటమి, ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది, మామూలుగా కాదు. అలాంటి పరిస్థితులు వచ్చేస్తుంటాయి. అవి ఎప్పుడో ఈ 100 సంవత్సరాలకో 200 సంవత్సరాలకో 1000 సంవత్సరాలకో అలాంటి వస్తుంటాయి. అప్పుడు భూమి మీద సగం జీవరాశి నష్టం అయిపోతుంది. అందుచేత అతలాకులం అయిపోతుంది భూమి అంతా. అలాంటివి రాకుండా ఉండడానికి, ప్రపంచ శాంతికి, అందరూ క్షేమంగా ఉండడానికి, ఈ లోకక్షేమానికి చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా ప్రతి వాళ్ళు చేసుకోవాలి. ఎవరి మట్టుకు వాళ్ళే చేసుకోవాలి, సామూహికంగా చేయాలి అని చెప్పబడుతున్నది. తర్వాత పేకాట రాయుళ్ళు, చిట్ ఫండ్ల వాళ్ళు, సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, నాటక రంగం, గారడి, తోలుబొమ్మలాట, సర్కస్ వారికి, తర్వాత భరతనాట్యం, కోడి పందాలు, గొర్రెల పందాలు, త్రాగడం, తిరగడం, తింటూ గడిపే జల్సా రాయుళ్ళు, వీళ్ళందరికీ రాహ ప్రభావం వల్ల బాగున్నట్టు అనిపిస్తుంది పైన చెప్పిన వాళ్ళకి. ఇక్కడ చెప్పారు కదండి, వీళ్ళు కొంచెం లగ్జరీస్ ఉంటాయి. ఇప్పుడు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బయటికి బాగా కనిపిస్తారు, కానీ లోపల బోల్డ్ బాధలు ఉంటాయి. వాళ్ళ మేకప్పే తెరవరకే వాళ్ళ మేకప్. జీవితాల్లో ఎన్నో కన్నాలు ఉంటాయి. మనలాగే వాళ్ళకి రోగాలు ఉంటాయి, వాళ్ళకి సంసారంలో బాధలు ఉంటాయి. కొంతమందికి సంసారాలు నాశనం అయిపోతాయి. ఇన్ని బాధలు ఉంటాయి నాటక రంగంలోని, సినీ రంగంలోని ఉన్నటువంటి వాళ్ళకి. వాళ్ళు బయటికి తెర మీద బాగా కనిపిస్తారు, కానీ అందుచేత వాళ్ళకి, పేకాట ఆడే వాళ్ళకి, నాటక రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, గాడి చేసేవాళ్ళు, తోలుబొమ్మలాట, సర్కస్ వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి. సర్కస్ వాళ్ళకి కూడా వాళ్ళకి కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు, చేతులు విరిగిపోయిన వాళ్ళు ఉంటారు. అందులోని వాళ్ళని వాళ్ళ జీవితాంతం పోషిస్తూ వాళ్ళతో తిప్పుకుంటూ ఉంటుంటారు. అంచేత ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే తాగి తిరిగి ఈ కాలక్షేపం చేసేటువంటి వాళ్ళు ఉంటారు, జల్సా రాయుళ్ళు అంటాం. వాళ్ళకి, వీళ్ళందరికీ ఈ సంవత్సరం రాహు ప్రభావం, ఈ సంవత్సరం భలే ఉంది అనిపిస్తుంది, కానీ వాళ్ళకి ప్రమాదాలు ఉంటాయని చెప్తున్నారు. అది గొర్రెల పందాలు, తర్వాత ఈ బెట్టింగ్లు, తర్వాత ఈ కోడి పందాలు వేసేవాళ్ళు వీళ్ళకి. అంచేత చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇంకా బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండాలి. దొంగతనాలు, దోపిడీలు, అల్లరి మోకలు, యువకుల్లో అకాల కలహం. యువకుల్లో అలా అకాల కలహం అంటే ఏమిటంటే కుర్రాళ్ళు అనుకోకుండా కొట్టేసుకుంటుంటారు. యుక్త వయసులో ఉన్నటువంటి కుర్రవాళ్ళు ఓ 10 మంది చేరడం, ఏదో మాట అనుకోవడం, కొట్టేసుకోవడం. ఈ ఉడుకు రక్తం వాళ్ళకి ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాలి యువత జాగ్రత్తగా ఉండాలి అనడానికి కారణం అది ఇక్కడ చెప్పబడింది. ఎందుకంటే ఈ గ్రహ ప్రభావం వల్ల వాళ్ళకి ఉద్రేకం పెరుగుతుంది, దాని మీద ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అంచేత అకాల కలహం అంటే ఏవి అక్కడ పాయింట్ లేకపోయినా, సబ్జెక్ట్ లేకపోయినా కొట్లాట జరిగిపోతుంది. కుర్రాళ్ళు కొట్టేసుకుంటారు, ప్రమాదం కదా. కాళ్ళు చేతులు వరకు కొట్టేసుకొని లేనిపోని బాధ, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ. అంచేత అలాంటివి జరుగుతాయి, జాగ్రత్త ఉండాలి. కుజశనులు, రాహు ప్రభావం వల్ల రాజకీయ సీనియర్ నాయకులు, క్షమించండి గాయకులు కాదు నాయకులు, కుజశనులు రాహు ప్రభావం వల్ల రాజకీయ సీనియర్ నాయకులు వాళ్ళకి అరిష్టం. అంటే పెద్ద ఆధ్యాత్మికవేత్తలు, ఈ రాజకీయ నాయకులు, పెద్ద ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, ధనాన్ని దాచుకుని ఉండేటువంటి వాళ్ళు, పెద్ద వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరంలో అరిష్టము అని చెప్పి చెప్తున్నారు. అందుచేత వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలి అండి. అదే విషయాలు. తర్వాత ఇంకా దేవాలయాలు, తర్వాత ధ్యాన మందిరాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో, యోగా మెడిటేషన్ కేంద్రాల్లో అపశృతులు దొరికేటువంటి ప్రమాదం ఉంది. ఇందాక అనుకున్నాం కదా, మన ఆ మతపరమైనటువంటి అలర్ట్ ఉండాలి అని చెప్పేసి. అంచేత దాన్ని గుర్తుంచుకొని, దాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా, చల్లగా, నాక్గా అంటారు చూసారా, మనం నెమ్మదిగా అలాగా జాయిగా
నడిపించుకోవాలి ఈ సంవత్సరం ఆ సంస్థలన్నీ కూడాను అని చెప్పబడుతున్నది. అపశృతులు దొరికే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అంటున్నారు. తర్వాత పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి, కాలసర్పదోషం, అంచేత అపసవ్యకాల దోషం అంటే కొన్ని గ్రహాలు అపసవ్యంగాను వక్రంగాను తిరుగుతుంటాయి, వక్రగతిలో ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం శని శుక్రులు గురుడు వీళ్ళకి శనికి గురుడికి కానీ లేకపోతే కుజుడికి కానీ వక్రత్వం వచ్చిందంటే దాని తాలూకా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరంలో అంటున్నప్పుడు ఏం చెప్తున్నారు, ఆ కాలంలోనే ఆర్థిక మాంద్యం ఉంటుందట. కరువులు, పెనుగాలులు, తుఫాన్లు, భూకంపాలు, ఎత్తైనటువంటి భవనాలు కూడా కూలిపోవచ్చు అంటున్నారు. ఆల్రెడీ మనం కొన్ని రకాలు వింటూనే ఉన్నాం, కొన్ని ఇబ్బందులు. అప్పుడు ఉగాది నుంచి కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, ప్రపంచంలో సంఘటనలు జరుగుతున్నాయి. అంచేత భూకంపాలు రావచ్చు, ప్రజాజీవనం అస్తవ్యస్తమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే వాహన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ మంది ఎగవాగుతున్నారంటే ఎక్కువ ప్రయాణాలు జరుగుతాయి. మరి విమానాలకు కూడా అక్కడ కూడా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, యుద్ధ వాతావరణం ఉంటుంది. మరి ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, యుద్ధానికి సంబంధించిన విమానాలు నడవాలి, మామూలు ప్యాసింజర్ల విమానాలు నడవాలి, ఇవన్నీ వీఐపీలు ఇవన్నీ నడవాలి. అందుచేత ఏంటంటే అక్కడ కూడా విమానాలు సంబంధించినటువంటి ప్రమాదాలు, దుర్ఘటనలు కూడా జరగవచ్చు. అందుచేత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. తర్వాత జన నష్టం, ప్రాణ నష్టం రెండు జరుగుతాయి. తర్వాత దొంగల వల్ల దోపిడీల వీరంగం. వీరంగం అంటే తాగేసి ఒకడు ఒక సెంటర్లోని ఒక రోడ్డు మీద కేకలు వేసారంటే వాడి చుట్టూ ఒక వాహనాలు ఆగిపోతాయి, వెళ్ళే వాళ్ళు ఆగిపోతారు, దారి ఆగిపోతుంది, 10 మంది ఒక గంట అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. అందుచేత అలాంటి వీరంగం వేస్తారు, చూసారు, వీరంగం అంటారు దాన్ని. ఆ వీరంగం వేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతారు, జాగ్రత్తగా ఉండాలంటున్నారు. రాజకీయ నేతలు గొప్పవారికి ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు కలుగుతాయి అంటున్నారు. బంధులు, స్ట్రైకులు, ప్రజా వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు తెగబడటం, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కూడా అలర్ట్ ఆల్రెడీ జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నది. ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ తాలూకా ప్రభావం కూడా పడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూచనగా చెప్తున్నది రాజులకి, పరిపాలకులకి. అంటే మనకి జ్యోతిష్ శాస్త్రం గవర్నమెంట్కి సూచన అన్నమాట. ఇది ఏమిటి ఈ సూచన గవర్నమెంట్కి కూడాను మరి ముహూర్తాలు పెట్టట్లేదా గవర్నమెంట్ పనులకి, అంచేత వాళ్ళు పాటిస్తారు కొన్నింటి. మరి ఉగాది పురస్కారాలు ఇవ్వట్లేదా, ఉగాదికి పాటించట్లేదా, అంచేత అన్ని సంబంధమైనటువంటివి చేయాల్సి వస్తుంది. అందరికీ రక్షణ చేయాలంటే అన్ని మతాలకి సంబంధించినటువంటి ఇది చెయ్యాలి, రక్షణ చేయాలి. అంచేత ఇక్కడ అది చెప్తున్నారు. తర్వాత ఉగ్రవాదులు తెగబడుట, ఆ రక్షణ శాఖకు ఎదురు దెబ్బలు. రక్షణ శాఖ అంటే రక్షణ డిఫెన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలు మీద అటాక్ చేయడం, వాళ్ళ మీద అటాక్ చేయడం, వాళ్ళకి నష్టం. పరికరాలు పోతే కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి. ఒక మనిషి ఎంతో ఖర్చు పెట్టి వాడిని ట్రైనింగ్ ఇచ్చి తయారు చేస్తారు. వాడి దగ్గర ఉండే పరికరాలు ఏవైతే యుద్ధ సామగ్రి చాలా విలువైనటువంటి టెక్నాలజీ తయారు చేసినట్టు అవన్నీ నష్టమే కదా, దేశానికి, రాజుకి, గవర్నమెంట్కి నష్టమే. అందుచేత వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అంచేత అలాంటి అటాక్లు జరగడానికి అవకాశం ఉంది. అంటే సైనిక స్థావరాలు, రక్షణ శాఖకు ఎదురుదెబ్బంటే సైనిక స్థావరాలు, సైనికులు ఎక్కువ మంది సైనికులు ఉండేటువంటి చోటు, అలాంటి దగ్గర అటాక్లు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి అని మనకి రాహువు, గురుడు, శనుల ప్రభావం వల్ల ఆ సైన్యానికి అలర్ట్ చెప్తున్నారు. అలాగే రాజు రవి కాబట్టి, సూర్యుడు రాజు కాబట్టి, అలాగే రాజు సైన్యాధిపతి కూడా రాజే కాబట్టి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పబడుతున్నది. ఎందుకంటే ప్రతి చేతిలో ఆయుధం ఉన్నటువంటి వాడల్లా ఉడుకు రక్తంతోనే ఉంటుంటాడు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అంతే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత దేశంలో ఆర్థిక లోటు తీర్చుటకు స్వల్పంగా ట్యాక్సులు ప్రభుత్వాలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే స్వల్పంగా ట్యాక్స్ 15 పైసలు 20 పైసలు వేసినా కొన్ని 100 కోట్లు 1000 కోట్లు వస్తాయి. కాబట్టి అలాంటిది ఏదో ప్రభుత్వం ప్రజల మీద ఎక్కువగా ట్యాక్స్ ప్రభావం పడకుండా ప్రభుత్వానికి మాత్రం ఆదాయం మాత్రం కనిపించాలి. కాబట్టి దానికి తగినటువంటివి జరుగుతాయి ఈ ప్రయత్నాలు ఈ సంవత్సరంలో అని చెప్పి చెప్తున్నారు.
ఆ తర్వాత ఇంకా డాక్టర్సు మంచి విషయాలన్నీ బాగా చెప్తున్నారు. డాక్టర్సు, ల్యాబ్లు, ఆ తర్వాత బల్క్ డ్రగ్స్ అంటే మందులు తయారు చేయడానికి ముందు తయారు చేసేటువంటి రా మెటీరియల్, దగ్గులు, అదే డ్రగ్స్, అవి బల్క్ డ్రగ్స్. తర్వాత ఫార్మసీ, మెడికల్ రీసెర్చ్, అంతరిక్ష పరిశోధన, సైంటిస్టులకు వారి ప్రయత్నాలు మంచి రిజల్ట్ రావడానికి 90% అంటే 90% వాళ్ళకి మంచి రిజల్ట్ రావడానికి ఈ సంవత్సరంలోని రాహు ప్రభావం వల్ల అవకాశం జరుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత ఈ సంవత్సరంలోని విదేశ ఉద్యోగ వ్యాపార విద్యలకు వెళ్ళే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళి నేను చదువుకోవాలి, లేకపోతే నేను వ్యాపారం చేసుకోవాలి, లేకపోతే అక్కడ ఉండడానికి ఏమి ఉంటాయి కదా, ఇవన్నీ ఏ కారణం చదువుతున్నారు అన్నది. ఊరికే ఆవిడ విదేశాలకి కోట్లు ఖర్చు పెట్టుకొని, లక్షలు ఖర్చు పెట్టుకొని అక్కడ ఎవడ వెళ్ళిపోయి ఉండిపోతారు అంటే ఉండరు కాబట్టి, అందరూ ఉండరు కాబట్టి వెళ్ళాల్సినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి అవకాశం కాబట్టి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పబడుతున్నది. మొత్తంగా దేశాధిష్ట యోగాలు ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావలసినటువంటి ఆధ్యాత్మిక బలం ఉండాలి. ముఖ్యమైనటువంటిది ఏంటంటే 75-80% వరకు కూడా ఇందులో కష్టాలే ఎక్కువ చెప్పబడ్డాయి. చెప్పడానికి నువ్వా నేను చెప్పేసామా ఏంటంటే ఇన్ని ప్రభావాలు ఉంటాయి సుమా, ఇవన్నీ జరగకుండా ఉంటే మంచిదే. ఎవడు ఇవి చెప్పినంత మాత్రంలో జరిగిపోతాయి అని కాదు, జరగకూడదు అని కాదు, జరగకూడదనే అనుకోవాలి. కానీ శాస్త్రం ఎప్పుడు చెప్తుంది? అవకాశం అలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడే అది చెప్తుంది. జ్యోతిష శాస్త్రంలోని గ్రహస్థితి బాగోలేదు కాబట్టి దాని ప్రభావం ప్రపంచం మీద ఇలా పడుతుంది అని చెప్పబడింది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అన్ని సంఘటనలు, కొన్ని సంఘటనలు కూడా జరగకపోతే మంచిదే. మన పంచాంగం మనం చెప్పినవన్నీ అబద్ధమైనా ఇంకా మంచిదే. ఎందుకంటే చెడు జరుగుతుంది అని చెప్తే చెడు జరగకుండా ఉంటే మంచిదే. దానివల్ల నష్టమేమీ లేదు, మనకి లేదు నష్టం లేదు, చెప్పిన వాడికి నష్టం లేదు, విన్నవాడికి నష్టం. కానీ అయ్యా నీకు మంచి జరుగుతుందయ్యా అని చెప్తే వాడికి కానీ చెడు జరిగింది అనుకోండి, మరి అదేమైపోతుంది? అందుచేత ఆధ్యాత్మిక బలం కలిగి ఉండాలి. దైవం మీద ఆధారపడటం, భక్తిగా ఉండడం, దానగుణం, మంచి గుణం కలిగి ఉండడం, ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం, దయాగుణం కలిగి ఉండడం, ఇవన్నీ కలిగి ఉండడం కారణం చేత ఆధ్యాత్మికత పెరుగుతుంది, ఆధ్యాత్మికత ఫలిస్తుంది. ఇవేమీ లేకుండా కేవలం నేను ఎవరికీ రూపాయి దానం చేయను, లేకపోతే ఏది గుడికి వెళ్ళను, ఏ దేవుడిని నమ్మనని చెప్పి ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటే అది ఫలించదు. వీళ్ళు చేసింది ఆధ్యాత్మిక ధ్యానం అయినప్పటికీ కూడా ఫలించదు. ఎందుకంటే దాని నియమం ప్రకారంగా అవన్నింటినీ గౌరవించాలి. అందుచేత ఇంకా విశేషం ఏమిటి చెప్పబడిందంటే ఈ సంవత్సరంలోనే పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ కూడా ఎక్కువ బదిలీలు, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ సేవలండి, ఉద్యోగ ప్రమోషన్ సేవలండి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఎక్కువ మంది ఈ సంవత్సరం బదిలీలు ఎక్కువ అవుతాయి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళని స్థిరంగా ఉంచరు అని. రాహు స్థితి వల్ల దూర ప్రదేశాలకి వాళ్ళని ట్రాన్స్ఫర్స్, ఒక దగ్గరికి ఇంకోళ్ళ దగ్గరికి దూర ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి, బదిలీలు జరుగుతాయి అని చెప్పబడింది. అందుచేత మొత్తానికి ఈ సంవత్సరం 2025-26 విశ్వావసు నామ సంవత్సరంలోని ఈ పంచాంగం సూచన ప్రకారంగా ఇవన్నీ కూడా సూచనలుగా చెప్పబడ్డాయి. కాబట్టి ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు ఆ రంగంలో ఇందులో చెప్పబడినటువంటి ప్రకారంగా వాళ్ళు ఎలర్ట్గా ఉండి, ఆధ్యాత్మికంగా ఉండి, ధర్మంగా ఉండి, పద్ధతిగా ఉండి, న్యాయంగా ఉండి వాళ్ళ జీవనాన్ని చక్కగా గడుపుకొని ఆ భగవంతుడి తాలూకు అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతోని, భోగభాగ్యాలతోని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోని వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం. మిగతా రాశి ఫలాలు అన్నీ కూడా మళ్ళీ మనం తర్వాత ఒక రాశి తర్వాత ఒక రాశి చెప్పుకుందాం. ఓం.